పొద్దున ట్విట్టర్ ఓపెన్ చేస్తే నాకు ఒక ట్వీట్ కనబడింది. జగన్మోహన్ రెడ్డి గారు డేటా తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెడితే ఎక్కడ వాళ్ళు అక్కడే గప్చుప్ అని చెప్పి ఎవరో ర్యాండమ్గా ఒక ట్వీట్ వేశారు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో నాకు తెలియదు, కానీ మనోడు ప్రెస్ మీట్ పెడితే మనకి ఖచ్చితంగా స్టఫ్ దొరుకుతుందనే క్యూరియాసిటీతో ఏం మాట్లాడాడని చెప్పి ఓపెన్ చేశారు. స్టార్ట్ చేయడమే జగన్ గారు కాగ్ రిపోర్ట్స్ తీసుకొచ్చి డేటా ప్రజెంట్ చేయడం మొదలుపెట్టారు. కానీ ముందు ఆయన కాన్ఫిడెన్స్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆ రిపోర్ట్లో ఏముందంటే 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కి 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి ఆ ఫిజికల్ పర్ఫార్మెన్సెస్ని కంపేర్ చేస్తూ మాట్లాడారు. దాంట్లో ఏముంది, ఫైనాన్షియల్ ఇయర్ 24కి ఫైనాన్షియల్ ఇయర్ 25కి స్టేట్ జోన్ రెవెన్యూలో కేవలం 3.08% మాత్రమే గ్రోత్ ఉంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ విషయానికి వచ్చేసరికి దాదాపు అది 13.75% ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 13.75% గ్రోత్ ఉన్నప్పుడు మన దగ్గర ఎందుకు కేవలం 3.08% మాత్రమే ఉందని చెప్పి ఆయన బాధ. కానీ వీటన్నిటి వెనకాల ఆయన అధికారం నుంచి దిగే సమయానికి రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితి గురించి చాలా కన్వీనియంట్గా కాన్ఫిడెంట్గా మర్చిపోయాడు. అందుకని అప్రిషియేట్ చేయాలి మనం. పోనీ గ్రోత్ గురించి ఇంత మంచిగా మాట్లాడుతున్నాడు కదా, గతంలో ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ఫైనాన్షియల్ ఇయర్కి కనీసం 10% గ్రోత్ అన్న ఉంటుందేమో అనుకున్నా. అది చూద్దామని చెప్పి కాగ్ రిపోర్ట్స్ ఓపెన్ చేసి డిగ్ చేయడం స్టార్ట్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 20కి ఫైనాన్షియల్ ఇయర్ 19కి గ్రోత్ -2.42% ఉంది. అంటే తక్కువ ఉంది. మళ్ళీ ఏమనంటే కోవిడ్ అంటారు. లాక్డౌన్ అనౌన్స్ చేసింది మార్చి 24న. ఈ రిపోర్ట్ లాస్ట్ డేట్ మార్చి 31. సో ఆ రోజుల్లో ఏమేమి నెంబర్లు మారిపోవు కదా. మైనస్ గ్రోత్ రేట్ పెట్టుకుని మనోడు గ్రోత్ రేట్ గురించి మాట్లాడుతున్నాడు ఎటకారం కాకపోతే. అండ్ ఈయన రిఫర్ చేస్తున్న కాగ్ రిపోర్ట్ అది మంత్లీ రిపోర్ట్, యాన్యువల్ రిపోర్ట్ ఇంకా రాలేదు. యాన్యువల్ రిపోర్ట్ అనేది చాలా డీటెయిల్డ్గా ప్రభుత్వం ఎక్కడ తప్పులు చేసింది ఏంటి అని చెప్పి డీటెయిల్గా అనాలిసిస్ చేస్తూ ఒక రిపోర్ట్ ఇస్తారు. 2019 నుంచి 2024 దాకా కాగ్ రిపోర్ట్ చూస్తే వాళ్ళు ఫార్మల్గా రిపోర్ట్ రాయాలి కాబట్టి పద్ధతిగా రిపోర్ట్ రాసారే తప్ప వాళ్ళకి గనక ఫ్రీడమ్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా బూతులు తిట్టేవాళ్ళు. అలా ఉన్నాయి ఆ రిపోర్ట్స్. అండ్ ఆ ప్రెస్ మీట్లో కాసేపు అయిన తర్వాత ఆయన ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రేస్ చేశారు. అదేంటంటే అమరావతి ఐకానిక్ టవర్ బిల్డింగ్స్ తాలూకా కన్స్ట్రక్షన్కి 2018లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం టెండర్ ఏమని పిలిచినప్పుడు 2000 crores చేంజ్ ఎంతో బిడ్ చేశారంట. ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ అవే బిల్డింగ్స్ తాలూకా కన్స్ట్రక్షన్ కోసం టెండర్ వేస్తే 4000 కోట్ల చిల్లర ఎంతో బిడ్ చేశారు. సో ఆల్మోస్ట్ 100% డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఎలా వచ్చిందని చెప్పి అడుగుతున్నారు. సో హవ్ అనే క్వశ్చన్ని మనం పక్కన పెడితే ముందు వై అని అడుగుదాం. 2018లో 2000 కోట్ల చిల్లరకి ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేసినప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఫినిష్ చేసి ఉండాల్సింది కదా. అవి గవర్నమెంట్ కాంప్లెక్సెస్. మళ్ళీ మీ 3 రాజధానుల థియరీ ప్రకారం చూసినా అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఒకటి వస్తుంది కదా, ఫినిష్ చేసి ఉండాల్సింది. మీరు ఫినిష్ చేయలేదు. ఎందుకు ఫినిష్ చేయలేదు? మీ ఋషికొండ ప్యాలెస్ కన్స్ట్రక్షన్లో పెట్టిన ఇంట్రెస్ట్లో 10% మీరు మీది ఐకానిక్ టవర్స్ మీద పెట్టుంటే ఖచ్చితంగా అయిపోయి ఉండేది పాటికి. కానీ ఆయన అడిగిన క్వశ్చన్లో లాజిక్ అయితే ఉంది. సో ఆ 100% చేంజ్ అనేది ఎందుకుందని చూస్తే గత 7 సంవత్సరాలుగా సిబిఆర్ఈ రిపోర్ట్ ప్రకారం 4 to 5% కన్స్ట్రక్షన్ కాస్ట్లు అనేవి ప్రతి యాన్యువల్ ఇయర్కి పెరుగుతూ వచ్చాయి. అంటే 7 yearsకి మనం 4% వేసుకున్నా అది 28% పెరిగింది. అందులో మళ్ళీ మెటీరియల్ కాస్ట్. జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ సిమెంట్ ఉంది కాబట్టి ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటే అప్పట్లో సిమెంట్ బస్తా 200 ఉంటే ఇప్పుడు దాదాపు 400 ఉంది. ఇవి కాకుండా మళ్ళీ లేబర్ కాస్ట్లు. సో ఎంతైనా సరే 100% అయితే పెరగదు, అదైతే కాదనట్లేదు. మరి ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందని ఇంకొంచెం డిగ్ చేస్తే ఆ రీజియన్ ని డెవలప్ చేయకుండా వదిలేయడం వల్ల ఆ కన్స్ట్రక్షన్ జరిగిన దాంట్లో సగానికి సగం మునిగిపోతే రీసెంట్ గా ఐఐటి మెడ్రాస్ వాళ్ళు అసలు ఆ బిల్డింగ్స్ పనికి వస్తాయా పనికి రావా అని చెప్పి లాస్ట్ ఇయర్లో ఇన్స్పెక్షన్కి వచ్చి ఒక రిపోర్ట్ రాశారు. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని మళ్ళీ లండన్ నుంచి ఆర్కిటెక్ట్స్ వచ్చి కొత్త ప్లాన్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఆ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేయడమే కాకుండా కొత్త ప్లాన్ ప్రకారం కూడా కన్స్ట్రక్షన్ జరగాలి కాబట్టి ఆ అమౌంట్ అనేది అంత డిఫరెన్స్ ఉందని చెప్పి నేను అనుకున్నా. అది కూడా ఒకవేళ గనక కన్స్ట్రక్షన్ ఆపకుండా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గనక కట్టేసి ఉండుంటే 2200 కోట్లతో ఆ ప్రాజెక్ట్ అయిపోయేది. దాన్ని ఆ రోజు ఆయన వదిలేయడం వల్ల ఇవాళ మనం ఆ ప్రాజెక్ట్కి దాదాపు 4000 కోట్ల చిల్లర ఖర్చు పెడుతున్నాం. ఇది ఎవరు తప్పు? ఏమన్నంటే రెడ్ బుక్ అంటారు, పొలిటికల్ వెండటా అంటారు. వాటి గురించి మనం తర్వాత మాట్లాడదాం. కానీ ఇదేంటి, ఇది పొలిటికల్ ఈగో కాదా, దురద కాదా? అండ్ ఈ ప్రెస్ మీట్లో హైలైట్ పార్ట్ ఏంటంటే అన్నయ్య లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడడం. చేసిందంతా చేసి స్కామ్ ఎక్కడ జరిగిందని చెప్పి అడుగుతున్నాడు క్యూట్గా. అధికారంలోకి వచ్చాక మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి మాటిచ్చి గెలిచాక మద్యాన్ని నిషేధించాల్సింది పోయి ప్రైవేట్ డీలర్స్ అందరినీ సైడ్ చేసి ఏపీఎస్బిసిఎల్ అనే కార్పొరేషన్ ని క్రియేట్ చేసి తెలివిగా ఆటోమేటెడ్ సప్లై సాఫ్ట్వేర్ ని డిజేబుల్ చేసి మాన్యువల్ గా ఆర్డర్స్ ఇచ్చి ఒక్కొక్క కేసు మీద దాదాపు 150 నుంచి 600 రూపాయల దాకా సైడ్ చేసి అంటే నెలకి 50 నుంచి 60 కోట్లు అంటే ఈ 5 సంవత్సరాల్లో 3200 కోట్లు స్కామ్ చేసి ఇప్పుడు వచ్చి స్కామ్ ఎక్కడ జరిగిందని చెప్పి అడుగుతున్నాడు. మళ్ళీ కసిరెడ్డి గారి గురించి ప్రస్తావిస్తూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీకి కసిరెడ్డికి సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆయనే చెప్తున్నాడు. స్కామ్ ఎప్పుడు జరిగింది? గతంలో కదా. మరి అప్పుడు సంగతి కదా మీరు మాట్లాడాలి. అంతేకాకుండా ధనుంజయ రెడ్డి గారికి ఏం సంబంధం అని చెప్పి అరెస్ట్ చేశారని చెప్పి అడుగుతున్నారు. మీ సొంత పార్టీ ఎక్స్ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు ప్రెస్ మీట్ పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి సొంత ఎమ్మెల్యేలు వెళ్ళి మాట్లాడాలన్నా సరే
ధనుంజయ రెడ్డి గారి తాలూకా పర్మిషన్ ఉండాలని చెప్పి ఆయనే చెప్పారు. ఆయనకి అంత ఇన్ఫ్లుయెన్స్ జరిగినప్పుడు మీ ప్రభుత్వంలో ఇంత స్కామ్ జరిగితే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండదా అండి? ఎవరికి చెప్తారు మీ కబుర్లు? అండ్ ఇక్కడ మోస్ట్ ఎంటర్టైనింగ్ పార్ట్ ఏంటంటే విజయసాయి రెడ్డికి జగన్ రెడ్డికి మధ్యలో జరుగుతున్న కోల్డ్ వార్, ప్యూర్ పాప్కార్న్ స్టఫ్. కానీ ఆన్లైన్లో తెలుగుదేశం కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ అదేంటి మొన్నటిదాకా మామయ్య సాయన్న అని చెప్పి ఎత్తుకుని తిరిగి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తొత్తు రోగెంపి అని మాట్లాడుతున్నారని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. నాకైతే ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మామయ్యకి ఎదురు తిరిగితే సొంత తల్లిని చెల్లినే చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టేస్తాడు. అలాంటిది విజయసాయి రెడ్డి ఒక లెక్క. అండ్ చివరిలో పార్టీ నడవడానికి కూడా డబ్బులు లేవని చెప్పి చెప్తున్నాడు బాబు. మీ దగ్గర డబ్బులు లేకపోవడం అంటే బిన్ లాడెన్ బతుకున్నప్పుడు వాడి దగ్గర తుపాకీలు లేవన్నట్టే. వాడు రిలీజియస్ టెర్రరిస్ట్, మీరేమో ఫినాన్షియల్ టెర్రరిస్ట్, అంతే తేడా. ఎవరికి చెప్తారు మీరు? అండ్ ఈ లిక్కర్ స్కామ్ గురించి సాక్షి పేపర్లో ఏం రాశారో ఒకసారి చూడండి. మీరు మాత్రం ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేసేయచ్చు, కానీ ఈనాడు పేపర్ మీ గురించి ఏదో రాసిందని చెప్పి దానికి ఎక్కువ దీనికి తక్కువ అని చెప్పి మాట్లాడతారా? ముందు మీరు అసలు ఎక్కువ తక్కువ రెఫరెన్స్ ఆపండి. మన బతుకులే బెయిల్కి ఎక్కువ జైలుకి తక్కువ. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఇలాంటి స్కామ్ ఒకటి బయటికి వస్తే మీ అఫిడవిట్లో ఇంకొక కేసు అనో లేదంటే ఒక అచీవ్మెంట్ అనో లేదంటే వన్ మోర్ ఫెదర్ ఇన్ ద క్యాప్ అని చెప్పి వదిలేసేయాలే తప్ప ఇలా మీరు గంటల తరబడి ప్రెస్ మీట్లు పెట్టి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, దానికి మీ వాళ్ళు ఎలివేషన్లు ఇవ్వడం అనేది చూడడానికి చాలా చండాలంగా ఉంది.